గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను భక్షాలు చేయడానికి. బెల్లము ఇంకా నెయ్యి, శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు భక్షాలు చేసుకోవడానికి శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నానండి. 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేద్దాం. ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. పప్పు ఉడికిందో లేదా. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు శనగపప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని కాసేపు గాలికి ఆరబెట్టుకుందాము. ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత, కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 3-4 యాలక్కాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పప్పు ఇంకా బెల్లం మిశ్రమాన్ని గ్రైండ్ చేసేలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెల్లం ఇంకా శనగపప్పు ఇలాచీ మిశ్రమాన్ని కాసేపు పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కాసేపు కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పూరి పీట తీసుకొని దీనిపైన కవర్ వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ముద్ద తీసుకోవాలండి. పిండి ముద్ద తీసుకున్న తర్వాత దీనిపైన పూర్ణం పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా క్లోజ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ కవర్ వేసుకొని దీన్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నామండి. ఇలాగా చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకునేటప్పుడు నెమ్మదిగా పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు చేసుకున్న భక్షాలు దీనిపైన వేసుకొని కాల్చుకోవాలి. నేను నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. కాల్చుకున్నానండి, పూర్తయ్యాయి, బాగా వచ్చాయి.